ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా రోజుల తర్వాత ఆకాష్‌ని కలుసుకున్నాను. చాలా హ్యాపీ. నాకు చాలా ఇష్టమైన కుర్రాడు తను. మా ప్రియ మిత్రుడు పూరి జగన్నాథ్ గారి అబ్బాయిగా తెలుసు. అలాగే హీరోగా కూడా చాలా ఇష్టం నాకు ఆ కుర్రాడు. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా ఒక కథ పంపిస్తూ ఉంటాను ఆకాష్‌కి. అలాగే శివారెడ్డి ఆయన నా మనసంతా నువ్వే చేశానని ఒకటే గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత 4 సినిమాలు చేశారు. అది మర్చిపోయారు. మెమరీ లాస్ వచ్చింది. సడన్గా చీకట్లో మంచినీళ్ళు ఎందుకు ఇచ్చారన్న నాకు అర్థం అవ్వలేదు ఏదో మాట్లాడుతుంటే. అలాగే రఘు కుంచే గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. అండ్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు ఒక మెంటార్గా ఎంతోమంది ఈ డైరెక్టర్ ఆయన మన క్రాంతి వర్మ గారు లాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని ఆయన మెంటర్ చేశారు. అన్నపూర్ణ స్కూల్లో ఆయన క్లాసెస్ తీసుకుని, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డైరెక్షన్ క్లాసెస్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచి మిత్రులు. అండ్ ఆయన స్వయంగా ఒక యాక్టర్ కూడా. ఎన్నో సినిమాలు వెనకాల నాకు ఇవాళ చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఆవిడ మ్యూజిక్ ఆల్బమ్లో ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్ ఆయనది పడింది. సో చాలా హ్యాపీ సార్. మీరు ఇలాగే యూ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ ఆల్ ద యంగ్ టాలెంట్. అండ్ శరవణ వాసుదేవన్ ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి. నాకు అరెరే అరెరే లేబుల్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చింది హ్యాపీ డేస్లో మిక్కీ జే మేయర్ కొట్టిన అరెరే అరెరే పాట. ఆ తర్వాత అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఈ పాట చూసిన రోజు నుంచి ఇది హమ్ చేయటం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్యూన్ విత్ సో క్యాచీ. అండ్ దానికి లిరిక్స్ రాశారు, క్రాంతి గారే లిరిక్ రాశారు. చాలా బాగుండింది. సో రైటరు డైరెక్టర్ అయితే ఎక్కువ సినిమాలు చేస్తారు మన ఇండస్ట్రీలో. సో మీకు తొందరలోనే మంచి సినిమాలు కూడా ఎందుకంటే చాలా ఫిల్మీగా తీశారు ఈ పాట. ఒక టైంలో కొన్నిసార్లు మ్యూజిక్ వీడియోస్ వచ్చేవి, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోతుంటాయి, మళ్ళీ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఫోక్ ఆల్బమ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని రీచ్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకునే అవకాశం ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ